ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ దానం తాజాగా అఫిడవిట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయన డూప్ వచ్చి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ డూప్ వచ్చి పోటీ చేసినట్టున్నాడు. లేకపోతే ఇంకేమనాలి, ఇంతకంటే దిగజారుతానే ఇంకేమైనా ఉంటుందా? స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కనుక తీర్పిస్తే, నేను ప్రసాద్ కుమార్ గారు సరే మిగతా వాళ్ళ మీద మీరు అనర్హత వేటు వేయలేదు, కానీ దానం నాగేందర్ కేసు డిఫరెంట్, మిగతా వాళ్ళ కేసు డిఫరెంట్. ఆయన వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు లో నిల్చున్నాడు. కాంగ్రెస్ బీఫామ్ హస్తం గుర్తు సింబల్ మీద నిల్చున్నాడు. ఇక ఇంత చేసిన తర్వాత కూడా దానం నాగేందర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లో నుంచి బయటికి రాలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాడని తీర్పిస్తే, ఇక అది స్పీకర్ ప్రసాద్ కుమార్కే చరిత్ర చెప్తుంది. ఈ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకుముందు స్పీకర్లకే మంచి పేరు లేదు. సురేష్ రెడ్డి ఆ విధంగా చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మత్సూనాచారి ఆ విధంగా యాక్సెప్ట్ చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మనం ఈ స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా లేదు. అట్లా గొప్ప స్పీకర్లు కొద్దిమంది ఉన్నారు. సోమనాథ్ చటర్జీ ఆదర్శం, వాళ్ళు నిలిచిపోతారు రాజకీయాల్లో, ఆదర్శంగా ఉన్నవాడు నిలిచిపోతారు. నిలిచిపోకుండా మేము పార్టీల ఒత్తిడితో ఈ విధంగా చేస్తామంటే అదే విధంగా ఉంటారు. సో ఇప్పుడు దానం నాగేందర్ ఒక క్వశ్చన్ ఏంటంటే, దానం నాగేందర్ గారు మీ అంతరాత్మనా లేకపోతే మీ మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు కదా, అట్లా దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి ఖైరతాబాద్ ఎన్నికల్లో నిల్చున్నాడేమో పాపం. సరే ఖైరతాబాద్ అంటారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ అని ఇంకో వ్యక్తి ఉన్నట్టున్నాడు. బహుశా మరి నాకు తమ్ముడు అవుతాడు, ఆ సినిమాలో చూపించినట్టు సడన్ గా వాళ్ళకి తమ్ముడు అన్న ఉంటారు కదా, మనిషిని పోలిన మనిషి, ఆయన వచ్చి బహుశా ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడేమో మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తారు. అదే అందుకనే దానం నాగేందర్ సంబంధించి అదేదో సినిమాలో చూపించినట్టు ఆయన డూపో లేకపోతే చిన్నప్పుడు ఇది తప్పిపోయిన తమ్ముడో అన్ననో వచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినట్టున్నాడు. బీఆర్ఎస్ ను వదిలేసి కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినారట. సో అది దానం నాగేందర్ కాదు, ఆయన డూపో లేకపోతే ఆయన తమ్ముడో అన్ననో లేకపోతే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. కాబట్టి జనాన్ని ఏమంటారు వీపీలు చేయడం కాకపోతే ఇంకేంది ఇది? ఈ కనీసం రాజీనామా చేయాలి కదా. 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు సాగదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎలక్షన్ ముందు? ఉరిది ఇవ్వాలని చెప్పాడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని. ఏం చేస్తున్నాడు? కేసీఆర్ అందుకనే శిక్షించారు కదా. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకుంటే, ఇప్పుడు మొన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి జనవరి 26వ తేదీన వాళ్ళు ఒక పెట్టి స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు అంటారు. మీరు చేసింది ఏంది? 2014లో మీరు చేసింది ఏంది? 2018లో మీరు చేసింది ఏంది? దమ్ముంటే కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒకటి వాళ్ళ హామీ ఇవ్వాలి, మేము భవిష్యత్తులో తప్పు చేసాం, ఇంతకుముందు మొన్న గతంలో తప్పు చేసాం, భవిష్యత్తులో వేరే పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకోము, మేము చేసింది తప్పు అని చెంపలు వాయించుకోవాలి. ఇంత దారుణంగా చేసినా బీఆర్ఎస్ మీద ఎందుకు సింపతి రావట్లేదంటే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వెంటాడుతున్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని 10 మందిని తీసుకొని తూర్పు జగ్గారెడ్డి, తర్వాత బండారు శారారాణి, మందడి సత్యనారాయణ రెడ్డి వాళ్ళందరినీ తీసుకొని 2 సంవత్సరాలు టైంపాస్ చేశారు. చేసిన తర్వాత 2014లో వీళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చేశారు. సరే మంత్రి పదవి ఇవ్వడం కాకుండా 12 మందిని టీడీపీలోంచి విలీనం చేసుకున్నారు. విలీనం అని చెప్పారు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఒక 7-8 మందిని జాయిన్ చేసుకున్నారు. సరే 2014లో ప్రజలు ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారంటే, వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ సమయంలో ఎవరు ఏం అనలేదు. అది తప్పే, గాని దానికో ఎక్స్క్యూజ్ ఉంది. అవతల వాడు మన ఎమ్మెల్యేని కొనాలని చూస్తే కామ్గా ఉండం కదా అని చెప్పి అనుకున్నారు. 2019లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చినా సరే ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకోవడాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆ పాపం ఎప్పటికి కూడా వెంటాడుతుంది కేసీఆర్ ను. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ అనౌన్స్ చేయాలి ఏంటంటే, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకోను అని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి గురించి
ఎన్నో ఆదర్శాలు చెప్పాడు ఎన్నికల ముందు. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు, పార్టీ మారిన వాళ్ళని ఉరిదివ్వాలి అని చెప్పి ఉరిదీసావా దానం నాగేందర్ను? ఉరిదీసావా మిగతా 9 మంది ఎమ్మెల్యేలని? అడిగేవాళ్ళు లేకుండా పోయింది. ఇక నేను చెప్పాలి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా విచ్చలవిడిగా అయిపోతున్నాయి. గెలిచే వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు పార్టీ, అసలు రాజకీయాలంటే నిజంగా అసహ్యం వేస్తుంది పబ్లిక్. నిన్న మొన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలో ఉండట్లేదు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉండట్లేదు. చాలా దారుణం అయిపోయింది. ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్ అదైపోతుంది. దీనికి 2-3 కారణాలు. ఒకటి, ఎవడు అధికారంలో ఉంటే వాడు బిల్స్ ఇవ్వట్లేదు అధికార పార్టీకి, కాంట్రాక్ట్లు చేస్తారు. మా పార్టీలోకి వస్తే బిల్స్ ఇస్తామని చెప్తారు. ఈ కొన్ని సందర్భాల్లో ఏంటంటే డబ్బులకు సంబంధించి అప్పులైపోతున్నారు. అప్పులైపోయి ఎమ్మెల్యేలైనా, కింద వార్డు మెంబర్లైనా, కౌన్సిలర్స్ అయినా, ఎంపీలైనా, పొలిటికల్ సిస్టమ్ ఈ విధంగా కరెక్ట్ అయిపోతుంది. ఈ ప్రభుత్వం దయచేసి ఎవడు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోకండి రా బాబు. ఆ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ డీఫంక్ట్ గవర్నమెంట్. అంటే తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా మీ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తయారైపోయింది. దీన్ని మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ బిల్లు ఇప్పుడు రాదు, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ కాగానే ఆ బీఆర్ఎస్ వాడు వచ్చి, లేదా బీజేపీ వచ్చింది అనుకోండి, మా పార్టీలోకి వస్తే మీ బిల్స్ ఇస్తామంటాడు. మళ్ళా వాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్. సారీ, నేను వాడు అని వాడుతున్నది ఎందుకంటే ఆవేదన చూస్తే, పొలిటికల్ రాజకీయ వ్యవస్థ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నిస్సిగ్గు ఉంటుందా? దానం నాగేందర్ డూప్ వచ్చి కంటెంట్ చేశాడా, లేకపోతే వాళ్ళ తమ్ముడో అన్ననో వచ్చి ట్విన్ బ్రదర్స్ అదేదో సినిమాలో ఉన్నట్టు వచ్చి కంటెంట్ చేశాడా? ఈ ఆన్సర్ ఇట్లా ఇవ్వడానికి సిగ్గుందా దానం నాగేందర్కి? రాజీనామా చేయి, మళ్ళీ దమ్ముంటే ఖైరతాబాద్ లో గెలువు. లేదా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు ఏంటంటే, మేము పార్టీ ఫిరాయింపులు చేశాం కానీ మేము రాజ్యాంగబద్ధంగా చేశాం. ఏం రాజ్యాంగబద్ధంగా చేశారు మీరు? ఒక్కసారి అందరు ఎమ్మెల్యేలు చంపైనారా? 2/3 చేయడానికి అవకాశం ఉంది. ఒకటేసారి అందరు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారా? ఫస్ట్ జాయిన్ అయిన ఎమ్మెల్యే ఎప్పుడు జాయిన్ అయ్యాడు, లాస్ట్ జాయిన్ అయిన ఎమ్మెల్యే ఎప్పుడు జాయిన్ అయ్యాడు? అప్పుడున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పెద్ద మనిషి యాక్సెప్ట్ చేశాడు, ఇప్పుడు ఆయనే జంప్ చేశాడు. ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తే ప్రజలకి ఏవగింపు కలుపుతుంది. అందుకని ప్రజలు కూడా వీళ్ళ స్వార్థం చూసుకున్నప్పుడు మన స్వార్థం చూసుకోవాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ వస్తే మంచిగా ఎంత ఇస్తావు పైసలు, 2,000 ఇస్తావా 3,000 ఇస్తావా, మా ఊర్లో దేవాలయం మంచి, మా కుల సంఘం భవనం మంచి అని మంచిగా దండుకుంటున్నారు. కింది నుంచి పైదాకా నేను అబ్జర్వ్ చేస్తున్నా, కౌన్సిలర్ క్యాండిడేట్లు కూడా ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళకి జంప్ అయిపోతున్నారు. సో మొత్తం ఈ పొలిటికల్ సిస్టమ్ అసలు నాకు మిగతా రాష్ట్రాలు, చాలా నార్త్ ఇండియన్ స్టేట్స్ బెటర్ అనిపిస్తుంది. అక్కడ మనీ పవర్ లేదు, మజిల్ పవర్ ఉంది. క్రిమినల్ కేసులు ఇవి మర్డర్స్ ఇటువంటివి ఉన్నాయి తప్ప ఈ పైసల రాజకీయం లేదు. ఈ పైసల రాజకీయంలో ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉండాలి, అధికార పార్టీలో ఉండాలి అంతే. ఇంకా లేకపోతే చచ్చిపోతాడు, వాడు ప్రాణం పోతుంది అన్న విధంగా చేస్తున్నారు. ఎవడు కాంట్రాక్ట్లు చేయమన్నాడు మిమ్మల్ని? కాంట్రాక్టులు చేయడం, కాంట్రాక్టు బిల్స్ రాలేదని చెప్పి వేరే పార్టీల్లోకి జంప్ చేయడం. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే. లేకపోతే మా మీద కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, పోలీస్ స్టేషన్లో మాది నడువు, పైరవీలు నడువు, కేసులు నడువు అని చెప్పి చాలా చాలా దారుణంగా తయారైంది. ఇక దానం నాగేందర్ దగ్గర ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాకపోతే, ఒకవేళ స్పీకర్ చూద్దాం 30వ తేదీకి హియరింగ్, దానం విషయంలో కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోకపోతే, ఆయన ప్రసాద్ కుమార్ గనక నెగటివ్ నిర్ణయం తీసుకుంటే గనక దానం నాగేందర్ బీఆర్ఎస్ కాదు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదని గనక ప్రసాద్ కుమార్ గనక నిర్ణయిస్తే, చాలా మంచి వ్యక్తి ప్రసాద్ కుమార్, ఇచ్చిన జడ్జిమెంట్ నేను సపోర్ట్ చేయను. మిగతా వేరు ఇది వేరు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీద వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే తప్పదు, ఆయన మీద ఒక్కడి మీదైనా ఓటు వేయండి కనీసం. మిగతా 9 మంది మీద వేయలేదు, మీకు మీ అది కాలేదు. బట్ దానం నాగేందర్ బీఫామ్ తో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. సో దానం నాగేందర్ కి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశాలే లేవు.
ఇక దానం నాగేందర్ రిప్లై ఎట్లా ఉంది, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, మార్చిలో కాంగ్రెస్ కు వ్యక్తిగత కారణాల వల్ల హాజరైన, నువ్వు బహిరంగ సభలో హస్తం గుర్తు మీద పోటీ చేయమని చెప్పావు కదా. గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అందరూ. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఓడిపోయినాడు. నాకు నచ్చలేదు కాంగ్రెస్ కొట్లాడతలేదు కేసీఆర్తో, నేను బీజేపీలో జాయిన్ అయ్యి కొట్లాడతామని కొట్లాడాడు. మీకు చేత కాకపోతే రిజైన్ చేసి రండి. మళ్ళా రిజైన్ చేసి తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చాడు. రిజైన్ చేసి కండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు మారొద్దని అనట్లే, రాజకీయ పార్టీలు మారొద్దని అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే రాజకీయ పార్టీల్ని మారొద్దు అని అనట్లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా మారిపోతున్నాయి, వాళ్ళ విధానాలు మారిపోతున్నాయి. సో మీరు ఏంటంటే ఉంటే రిజైన్ చేసేయండి. కేసీఆర్ ఉన్నాడు సిద్దిపేటలో, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి రాజీనామా చేసి బ్రహ్మాండంగా 2000 సంవత్సరంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. అదే కేసీఆర్ 2014-19కి వచ్చేసరికి రాజకీయంగా ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేశాడు. నేను కేసీఆర్ ను రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇంత 10 మంది నిస్సిగ్గుగా ఇట్లా జంప్ చేసిన బీఆర్ఎస్ మీద సింపతి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది. ఇక రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్తాడు ఎన్నికల ముందు. మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, మిస్టర్ రాహుల్ గాంధీ. ఆయారాం గయారాం, హర్యానాలో ఆయారాం గయారాం అని చెప్పిన కేసులో, అంటే వచ్చాడు పోయాడు అన్న దానిలో ఆయన 1/3 మెంబర్స్ ఫిరాయిస్తే వాళ్ళ మీద 1/3 కంటే తక్కువ మంది ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందన్నాడు. ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తేనే చాలా కోపం వస్తుంది, చాలా ఆవేశం అవుతుంది. ఎక్కడ పోతున్నాయి ఈ రాజకీయాలు? ఇంత విలువలు, ఇంత నైతిక విలువలు, ఇంత నిస్సిగ్గుగా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, ఇంకా నాకు సస్పెండ్ చేసినట్టు తెలియదని ఆయన రిప్లై ఇస్తున్నాడంటే, ఇక దీన్ని కూడా కోర్టులు మళ్ళీ స్పీకర్ తీర్పు ఒకవేళ ఇచ్చాడు అనుకోండి దానం నాగేందర్ బీఆర్ఎస్ లో, ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు నేనేమంటానంటే ఇంకా ఎవిడెన్సులు సాక్ష్యాలు కాదు, దీన్ని 15 రోజుల్లో క్లోజ్ చేసి పారేయాలి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే ఒంటి కాలు మీద నడుస్తుందా, 4 కాళ్ళు కాదు చిటికైన వేల మీద నడుస్తుందా అనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్పినట్టు వాళ్ళని శుద్ధపూసలు కాదు. 12-13 మందిని జాయిన్ చేసుకొని ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు బీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగం కూని అవుతుంది అని చెప్పి స్పీకర్ మీద స్కిట్లు వేస్తున్నారు. మీరు చేసినప్పుడు ఏంది? కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఈ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం. ఏం అవసరం వచ్చింది కేసీఆర్ నీకు? 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు జంప్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ నడ్డి విరిస్తే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అనుకున్నావా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయినంత మాత్రాన, ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రమేనా ఆ పార్టీ చచ్చిపోతుందా? మీ మీద వ్యతిరేక ఓటు బ్యాంకే ఇక్కడ అయింది కదా. ఇప్పుడు అదే పాపం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అదే పాపం కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. వీళ్ళనడ్డి కూడా వినగొడతారు ప్రజలు, ఏవగించుకుంటారు. ఇక మున్సిపల్ గ్రామ పంచాయతీ లెవెల్ అయితే ఇక ఎమ్మెల్యేలు చూసిన తర్వాత కింది స్థాయి వాడిని ఏం తప్పు పట్టగలం? ఎవడు అధికారులు ఉంటే వాడు అప్పటి వరకు తిట్టినాడే మిత్రు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కింది స్థాయిలో కూడా పంచాయతీల్లో కూడా, మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో కాంట్రాక్టులు చేసి 2-3 సంవత్సరాలు బిల్లులు రాక, ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఇక్కడ ఆ లీడర్లను తప్పు పట్టలేము. బీఆర్ఎస్ టైంలో కాంట్రాక్ట్ ఇచ్చారు 30 లక్షలు 50 లక్షలు, వాళ్ళ లెవెల్లో 30 లక్షలు 50 లక్షలే పెద్ద ఎక్కువ. దాని మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు. కాంట్రాక్ట్ ఏదో లాభం వస్తుంది, వాళ్ళు బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మా పార్టీలో జాయిన్ అయితే బిల్లు ఇస్తాం అంటుంది. ఏం చేయాలి వాడు? చిన్న కాంట్రాక్టు జాయిన్ కాక తప్పట్లా. ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాడితే నేను చెప్పినది అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ లో కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా దయచేసి మీ బిల్లులు రావు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, రిటైర్డ్ ఉద్యోగులకే వాళ్ళు జీపీఎఫ్ దాచుకున్న సొమ్ములే ఇవ్వలేకపోతున్నారు, దయచేసి ఎవరు కూడా కాంట్రాక్ట్లు, ప్రభుత్వ కాంట్రాక్ట్లు మీకు డబ్బులు ఉంటేనే చేయండి, ఏదో పైసలు వస్తాయని అనుకోకండి. మళ్ళా మీరు బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా ఆ పార్టీలో జాయిన్ కమ్మని వాళ్ళు అంటారు. దమ్ముంటే ఇప్పుడు కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేర్చుకోం, గతంలో తప్పు చేసాం, మేము ఇక ఎమ్మెల్యేలు చేర్చుకోమని స్టేట్మెంట్ ఇవ్వాలి. బీజేపీ అయినా చేసుకుంటే కనీసం ఒక్కళ్ళన్నా శుద్ధ పూస
అని అనుకునే అవకాశం ఉంది. పొలిటికల్ సిస్టమ్ నాశనం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. ఈ రాజకీయ పార్టీల క్రీడలో కింది స్థాయి వాడు కూడా మొన్న ఒకళ్ళు అంటారు ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎందుకు పోతున్నాం అంటే వాళ్ళ బిడ్డనే పార్టీలో ఉండట్లా, కవితనే ఉండట్లా, మేమెందుకు ఉండాలి, మేమన్నా అదా, మాకేం లబ్ధి చేకూరుంది, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలే ఉండట్లా, మేము మున్సిపల్ కౌన్సిలర్లు మేమెందుకు ఉండాలి, మా ఎంపీఏ ఉండట్లా, ఈ కింది స్థాయి వాళ్ళు మేమెందుకు ఉండాలి ఈ పార్టీలో, అధికారం వస్తే మేము ఒక్కళ్ళేమో అయినావా, మాకేమో లబ్ధి చేకూరుందా, ఇట్లా మొత్తం స్వార్థమయం అయిపోయింది. రాజకీయాలు చూస్తే వెగటు పుడుతోంది. మాట్లాడదాం. శరత్ గారు ఉన్నారు. శరత్ గారు,